శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిత్యజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి ఉదయం 8:36 వరకు, అనంతరం అష్టమి. ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం 12:46 వరకు, అనంతరం రేవతి నక్షత్రం. శోభన యోగం మధ్యాహ్నం 11:59 వరకు, అనంతరం అతిగండ యోగం. భవకరణం ఉదయం 8:36 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 8 గంటల నుండి 9:35 వరకు. నేటి దుర్ముహూర్తం రాత్రి 11:09 నుండి 11:54 వరకు. నేటి వర్జ్యం రాత్రి 12:31 నుండి 2:05 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు సూర్యోదయానికి సప్తమి ఉన్నప్పటికీ తర్వాత అష్టమ తిథి రోజంతా పరివ్యాప్తమై ఉన్నది. మంగళవారం కనుక ఈనాడు విశేషమైనటువంటి భౌమ అష్టమి. ఈ రోజున ఈ భౌమాష్టమి నాడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధనతో పాటు దుర్గా అమ్మవారి ఆరాధన, అదేవిధంగా కాలభైరవాష్టక పారాయణ, కాలభైరవ దర్శనం విశేషమైన ఫలితాలను మనందరికీ అందిస్తుంది. దుర్గా అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది. దుర్గమమైనటువంటి కష్టాలను సైతం ఆ అమ్మవారు తొలగిస్తుంది. అంతేకాకుండా దుర్గే స్మృత హరసిభీతి మశేషచంతోహో, ఆ అమ్మను ఎవరైతే దుర్గా 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 అని స్మరిస్తారో సమస్త జీవుల యొక్క ఆ భీతిని పోగొట్టేటటువంటి తల్లి. అటువంటి ఆ అమ్మవారిని గురించి వేదంలో చెప్తున్నారు. నావేవ సింధుం, సంసారం అనేటటువంటి ఈ భవసాగరాన్ని దాటించేటటువంటి నావ అమ్మవారి యొక్క నామం. కాబట్టి అటువంటి దుర్గా అమ్మవారి ఆరాధన, దానితోపాటు దేవరాజ సేవ్యమానుడైనటువంటి కాలభైరవుడి యొక్క ఆరాధన దర్శనం ఈనాడు చాలా విశేషమైనది. కాలభైరవుడు సంహారమూర్తిగా మనకి శాస్త్రంలో చెప్పబడతారు. కానీ సమస్త భూత బాధలు నివృత్తి అవ్వాలంటే కాలభైరవ పాద సమాశ్రయం చేయాలనే పెద్దలు చెప్పేటటువంటి మాట. సాక్షాత్తు కాశీనగరంలో ప్రస్థానత్రయ భాష్య రచన చేసినటువంటి సమయంలో కాలభైరవాష్టక స్తోత్ర రచన చేసి కాలభైరవుడి దర్శనాన్ని శంకర భగవత్పాదులు వారు పొంది పరిపూర్ణమైనటువంటి శక్తిని ఇవ్వమని కాలభైరవుడిని పేర్కొన్నట్లుగా మాధవీయ శంకర విజయంలో మనకు ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి సమస్త కార్యాలను సాధించేటటువంటి శక్తిని, యుక్తిని ప్రసాదించేటటువంటి దైవం కాలభైరవుడు. సాక్షాత్తు శివస్వరూపుడు, శివక్రోధ సముద్భవుడు. అటువంటి కాలభైరవాష్టక పారాయణ కూడా యథాశక్తిగా చేసి అందరూ కాలభైరవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని, అవ్వాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. హరయే నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి ఉదయం 8:36 వరకు, అనంతరం తిథి బహుళ అష్టమి. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12:46 వరకు, అనంతరం నక్షత్రం రేవతి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శనిచంద్రుల సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి సంచారం మిథున క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు క్రమక్రమంగా మాత్రమే దక్కించుకోగలుగుతారు. మానసిక ధైర్యం కొనసాగుతుంది. అయినప్పటికీ ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా పొందలేకపోతారు. ప్రభుత్వ సంబంధిత లావాదేవీల విషయంలో అనుకూలత చోటు చేసుకుంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమక్రమంగా మాత్రమే కలిసి వస్తాయి.
మహిళలకు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయోమయ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటాయి. అనుకోనటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ఆర్థికంగా, వ్యాపార రంగం వారిని వేధిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు భాగస్వాములతో కొనసాగించలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రయత్నపూర్వకంగా సాధించగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని కొనసాగించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆర్థిక వనరులు సమకూర్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో నేర్పరితనం పెరుగుతుంది. ఆదాయం పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి కూడా ప్రబలమవుతాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మహిళలకు అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత లావాదేవీలలో ఆదాయాన్ని చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పొందగలుగుతారు. సమస్యలు, చిక్కులు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. నూతన ప్రణాళిక అమలు చేసేటువంటి విషయంలో వేగం పెంపొందింప చేసుకోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు కనుమరుగవుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. కార్యక్రమాలని పునఃప్రయత్నాల ద్వారా పూర్తి చేసి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా విఘ్నాలని చవిచూస్తారు. క్రమశిక్షణ తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో, ఒప్పందాల విషయంలో మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి. విరోధాలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందలేకపోతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత తగ్గుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక క్లేశాలు, మనస్పర్ధలు నియంత్రించబడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత పెరుగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆకస్మిక అనుకూల, ప్రతికూల మార్పులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అయినప్పటికీ శుభవ్యయం కాబట్టి ఆనందానికి దారితీస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా మహిళలకు వెన్నంటి ఉంటుంది.
కృషితో కూడినటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. దైనందిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రంగం వారు ఆర్థికంగా చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకర పరిస్థితులు ఆర్థిక పరంగా కూడా వెన్నంటి ఉంటాయి. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో అనుకూలత ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు గృహపరంగా తీసుకోగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపార విజయాలకై తహతహ పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. నూతన ఉత్సాహం మహిళలకు పెరుగుతుంది. ప్రతిబంధకాలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఆనందానికి దారితీస్తుంది. శుభశకునాలు గోచరిస్తాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. ఓర్పుతో, సహనంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మహిళలకు ఆనందకర పరిస్థితులు దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. విద్యార్థులకి మంచి శకునాలు గోచరిస్తాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విషయాలు కూడా కొనసాగించగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వరకు కలిసి వస్తాయి. పునః ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ మహిళలకు లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో కలిసి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు దూరం చేసుకోగలుగుతారు. మానసిక సంఘర్షణలకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆదాయం ఆశించినంతగా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తే స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విలువైనటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. శ్రేయస్సుతో కూడినటువంటి అనుకూలత ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి లాభిస్తాయి. మంచి నిర్ణయాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. గృహ కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అదృష్ట సంఘటనలు గృహరీత్యా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి.
ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మనస్పర్ధలు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. ఓర్పు సహనం తగ్గుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రతని కొనసాగించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉద్యోగ వ్యవహారాల్లో పై వారితో సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు మహిళలకు వికటిస్తాయి. సానుకూల వార్తలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. సమర్థత న్యాయపద వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత చోటు చేసుకుంటుంది. ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు కూడా పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక అసహన పరిస్థితులు నియంత్రించబడతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి క్రమశిక్షణతో కూడినటువంటి విధి విధానాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారు కలిగి ఉంటారు. అకారణ మార్పులు, ఆకస్మిక మార్పులు అన్ని రంగాల వారికి చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మకర రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. శుభశకునాలు గోచరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. అయోమయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి లోపాలకు బాధ్యత వహించవలసి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యాపారంగా వారికి తగ్గుతుంది. ప్రత్యర్థులు బలపడతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక రక్షణ తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అసహన పరిస్థితులకు, సందిగ్ధ పరిస్థితులకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థిక పరంగా తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శ్రమ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపారంగా వారికి దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వచ్చినప్పటికీ సంతృప్తికర సంఘటనలు మహిళలు ఆహ్వానించగలుగుతారు. విద్యార్థులకి శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లాభిస్తాయి. భద్రతాభావం పెరుగుతుంది. మంచి అవకాశాలు వ్యవసాయ రంగం వారు చేజిక్కించుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి దక్కుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీనరాశి వారు
శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, రుణ సంబంధిత కార్యకలాపాల్లో ప్రతికూలత నియంత్రించి తద్వారా విజయాలు సాధించాలని, భూ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం అధికం కావాలని, గృహ విషయాలు కలిసి రావాలని మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, శ్రీ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నవగ్రహాలలో బుధుడు కర్కాటక రాశిలో నుంచి వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా మిథున రాశిలోకి ప్రవేశించిన బుధుడు మళ్ళీ 5వ తేదీ ఆగస్టు కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు వక్రించిన బుధుడు మిథున రాశిలో ఉంటాడు. ఈ బుధుడి వక్ర సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వారికి బుధుడు యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మేషరాశి వాళ్ళకి ఈ బుధుడి మిథున సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి బంధువులతో, మిత్రులతో, అధికారులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడాలి. వృషభ రాశి వాళ్ళకి ఈ బుధుడి సంక్రమణం 2వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధువులతో, మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. మిథున రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే బుధుడు వస్తున్నాడు. కాబట్టి కొత్త పరిచయాలు, స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. కర్కాటక రాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి చిన్న విషయాల్లో కూడా విజయం సాధించాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో, మిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి అకాల భోజనం ఉంటుంది. బంధువుల వల్ల, స్నేహితుల వల్ల నీలాపనిందులు ఎదురవుతాయి. జాగ్రత్తగా మాట్లాడాలి. తులారాశి వాళ్ళకి 9వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి పని పట్ల శ్రద్ధ తగ్గుతుంది, నిర్లక్ష్యం పెరుగుతుంది. పని పట్ల శ్రద్ధను పెంచుకునే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి అనారోగ్య భావాల్లో వెంటాడితే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ధనుసు రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి బుధుడు ఈ రోజు నుంచి వస్తున్నాడు. కాబట్టి జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ విభేదాలు ఎదురవుతే జాగ్రత్తగా మాట్లాడాలి. మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యారంగంలో విజయం సాధిస్తారు. మకర రాశి వాళ్ళ మాటకి సమాజంలో, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి ఉండదు. పని పట్ల శ్రద్ధ పెంచుకునే ప్రయత్నం చేయాలి. చివరగా మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి బుధుడు వస్తున్నాడు. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. కార్యసిద్ధి లభిస్తుంది. ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి వక్రించిన బుధుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ద్వాదశ రాశులకి బుధుడు యోగించాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి. కాబట్టి ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు బుధవారాలు గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని రోజు పఠించడం లేదా శ్రవణం చేయటం చేయాలి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గం క్షిప్రప్రసాదనాయ నమః, వక్రతుండాయ హుం ఈ 2 మంత్రాలు 21 సార్లు పఠించి పని మీద బయటికి వెళ్ళినట్లయితే విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వక్రించిన బుధుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో బీజావాపనము అంటే వ్యవసాయదారులు విత్తనాలు చల్లటానికి ప్రత్యేకమైన ముహూర్తాలు చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి వ్యవసాయదారులు బీజావాపనము చేసేటప్పుడు అంటే విత్తనాలు చల్లేటప్పుడు ఏ తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే పంట పొలాల పరంగా అద్భుతమైన లాభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.